జూన్ 4న వెల్లడి కానున్న ఏపీ ఎన్నికల ఫలితాలపై డాట్ న్యూస్ ఎక్స్క్లూజివ్ మినిట్ టు మినిట్ లైవ్ కవరేజ్. డోంట్ మిస్. నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. సర్వేలైన సంస్థలైన నేతలైన సామాన్యులైన అందరి నోట ఒకటే మాట, వచ్చేది జగన్ ప్రభుత్వమే. ఇప్పటికే దేశంలోని పలు బడా సర్వే సంస్థలన్నీ మళ్లీ ఏపీలో జగన్దే అధికారం అంటూ డంకా బజాయించిన వేళ తాజాగా ఆ జాబితాలోకి ప్రముఖ వ్యూహకర్త పార్థసారథి చేరారు. మరోసారి రాష్ట్రంలోని మహిళలు జగన్ను తాడేపల్లి పీఠంపై కూర్చోపెట్టబోతున్నారంటూ ఆ పార్టీ నేతల నెత్తి మీద పాలు పోసినంత పని చేశారు. మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఇప్పటికే వైసీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో విశాఖ తీరంలో జగన్ ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. సరిగ్గా ఇదే సమయంలో వైసీపీ నేతలకు తీపి కబురు అందించారు ప్రముఖ వ్యూహకర్త పార్థసారథి. ఎన్నికల ఫలితాల్లో జగన్ విజయాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదంటూ కుండబద్దలుగొట్టారు. రాష్ట్రంలో మహిళలే జగన్ను మరోసారి సింహాసనం మీద కూర్చోబెట్టబోతున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి సీఎం జగన్ పెద్దపీట వేశారు. వైఎస్ఆర్ చేయూత పథకంతో పాటు అమ్మ ఒడి, ఇంటి రిజిస్ట్రేషన్ ఆడవారి పేరు మీదే చేయడం లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇదే జగన్ విజయానికి బాటలు వేస్తుందంటున్నారు ఫాలజిస్ట్ పార్థసారథి. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇదే విషయం నిజమైంది. ఆ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఉచిత బస్సు ప్రయాణమే కారణమని ఆయన నొక్కి చెబుతున్నారు. దీంతో వైసీపీ నేతలు తెగ ఖుషి అవుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.